ప్రతి సంవత్సరం కూడా గుడ్ గవర్నెన్స్ డేని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 డిసెంబర్ 25, ఆప్షన్ 2 డిసెంబర్ 26, ఆప్షన్ 3 జనవరి 1, ఆప్షన్ 4 నవంబర్ 30. ప్రతి సంవత్సరం కూడా గుడ్ గవర్నెన్స్ డేని డిసెంబర్ 25న జరుపుకుంటాం. ఏం డేని జరుపుకుంటాం? డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం? ఆప్షన్ 1 డిసెంబర్ 23, ఆప్షన్ 2 డిసెంబర్ 24, ఆప్షన్ 3 డిసెంబర్ 1, ఆప్షన్ 4 డిసెంబర్ 30. ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం అనేది డిసెంబర్ 24న జరుపుకుంటాం. కన్జ్యూమర్స్ డే అంటాం. దీని యొక్క ఇయర్ థీమ్ చూసుకున్నట్టయితే కన్జ్యూమర్స్ డే థీమ్ వచ్చేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఇన్ ద ఎరా ఆఫ్ ఈ కామర్స్ అండ్ డిజిటల్ ట్రేడ్ అనే థీమ్ తోటి కొనసాగింది. ఇంపార్టెంట్ థీమ్ అనేది ఓకేనా. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఇన్ ద ఎరా ఆఫ్ ఈ కామర్స్ అండ్ డిజిటల్ ట్రేడ్ అనే థీమ్ తోటి జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం కొనసాగింది ఈ ఏడాది. ఏ రోజున? డిసెంబర్ 24న. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కిసాన్ దివాస్ అని పిలువబడే జాతీయ రైతు దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాం? సో నేషనల్ ఫార్మర్స్ డే అంటాం. సో దీన్ని ఏ రోజున జరుపుకుంటాం? ఆప్షన్ 1 డిసెంబర్ 23, ఆప్షన్ 2 నవంబర్ 15, ఆప్షన్ 3 డిసెంబర్ 24, ఆప్షన్ 4 మార్చ్ 8. సో ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో ఫార్మర్స్ డే రైతుల దినోత్సవంను డిసెంబర్ 23న జరుపుకుంటాం. మాజీ ప్రధాని అయిన చౌదరి చరణ్ సింగ్ గారి బర్త్ యానివర్సరీ జ్ఞాపకార్థం ఈ రైతు దినోత్సవంను జరుపుకోవడం జరుగుతుంది. సో థీమ్ చూసుకున్నట్టయితే రైతు దినోత్సవం యొక్క థీమ్ చూసుకున్నట్టయితే డెలివరింగ్ స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ రెసిలియన్స్ అనే థీమ్ తోటి కొనసాగింది నేషనల్ ఫార్మర్స్ డే. డెలివరింగ్ స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ రెసిలియన్స్ అనే థీమ్ తోటి రైతు దినోత్సవం అయితే కొనసాగింది. ఎవరి జ్ఞాపకార్థం ఈ రైతు దినోత్సవం జరుపుకుంటాం? మరి మాజీ ప్రధాని అయిన చౌదరి చరణ్ సింగ్ గారి జ్ఞాపకార్థం బర్త్ జ్ఞాపకార్థం అయితే జరుపుకుంటాం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస రామానుజన్ ప్రతిభను గౌరవించేందుకు మన భారతదేశంలో ఏ రోజున జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాం? సో మ్యాథమెటిక్స్ డే అంటాం. ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వహించుకుంటాం. డిసెంబర్లో ఏ డేట్ రోజు అడుగుతున్నారు? ఆప్షన్ 1 డిసెంబర్ 12, ఆప్షన్ 2 డిసెంబర్ 22, ఆప్షన్ 3 నవంబర్ 22, ఆప్షన్ 4 జనవరి 22. సో కన్ఫ్యూజ్ చేయడానికి అన్ని 22 ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ కాదు. డిసెంబర్ 22న నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా అయితే జరుపుకుంటాం. ఓకేనా. జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22న జరుపుకుంటాం. సో కొన్ని దినోత్సవాలకు థీమ్స్ ఉంటాయి, కొన్ని దినోత్సవాలకు థీమ్స్ లేవు. సో థీమ్స్ లేని వాటికి నేను ఇవ్వట్లేదు, ఉన్న వాటికి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటాం? ఓకేనా. మనకు మైగ్రేషన్ డే అంటాం. మైగ్రేట్ అయ్యే పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ దినోత్సవం అనమాట, వలసదారుల దినోత్సవం. ఆప్షన్ 1 డిసెంబర్ 18, ఆప్షన్ 2 నవంబర్ 21, ఆప్షన్ 3 జనవరి 15, ఆప్షన్ 4 ఫిబ్రవరి 9. ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం అనేది డిసెంబర్ 18 జరుపుకుంటాం. డిసెంబర్ 18 అయితే ఈ అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సో థీమ్ ఏంటి మరి అంటే యాక్ట్ టుడే ఫర్ ఏ బెటర్ టుమారో ఫర్ ఆల్, ఇంప్రూవింగ్ ద హెల్త్ ఆఫ్ మైగ్రెంట్స్ టు అన్లిష్ ద పవర్ ఆఫ్ మైగ్రేషన్ అనే థీమ్తో కొనసాగింది. ఓకేనా. యాక్ట్ టుడే ఫర్ ఏ బెటర్ టుమారో ఫర్ ఆల్, ఇంప్రూవింగ్ ద హెల్త్ ఆఫ్ మైగ్రెంట్స్ టు అన్లిష్ ద పవర్ ఆఫ్ మైగ్రేషన్ అనే థీమ్ తోటి అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం జరిగింది. ఏ రోజున? డిసెంబర్ 18. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. మైగ్రెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ డే అన్నమాట. నెక్స్ట్ వన్, 1971లో పాకిస్తాన్ పైన జరిగిన యుద్ధంలో గుర్తుగా మనకు విజయ్ దివాస్ని అయితే జరుపుకుంటాం. ఏ రోజున జరుపుకుంటాం అని అడుగుతున్నారు. ఓకేనా. విజయ్ దివాస్ డిసెంబర్ 18, ఆప్షన్ 1, ఆప్షన్ 2 నవంబర్ 14, ఆప్షన్ 3 డిసెంబర్ 16, ఆప్షన్ 4 జనవరి 26. సో ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో డిసెంబర్ 16ను విజయ్ దివాస్గా జరుపుకుంటాం. ఎందుకొరకు? 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించినందుకు గుర్తుగా ఈ విజయ్ దివాస్ని అయితే జరుపుకుంటాం డిసెంబర్ 16న. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. థీమ్ ఏంటి మరి? థీమ్ చూసుకున్నట్టయితే రన్ ఫర్ ది సోల్జర్స్, రన్ విత్ ద సోల్జర్స్. ఇంపార్టెంట్. రన్ ఫర్ ది సోల్జర్స్, రన్ విత్ ద సోల్జర్స్ అనే థీమ్ తోటి ఈ సంవత్సరం విజయ్ దివాస్ అయితే జరుపుకోవడం జరిగింది. ఎప్పుడు?
డిసెంబర్ 16న. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంధన సామర్థ్యంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకునేందుకు భారతదేశంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో మనకు ఇంధన పరిరక్షణ దినోత్సవం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 జనవరి 14, ఆప్షన్ 2 మార్చి 14, ఆప్షన్ 3 అక్టోబర్ 14, ఆప్షన్ 4 డిసెంబర్ 14. ఆన్సర్ చూసుకున్నట్టయితే డిసెంబర్ 14. ఓకేనా. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం డిసెంబర్ 14న జరుపుకుంటాం. థీమ్ ఏంటంటే గో గ్రీన్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనే థీమ్ తోటి జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం జరగడం జరిగింది. గో గ్రీన్ ఫర్ అవర్ ఫ్యూచర్ ఎప్పుడు? డిసెంబర్ 14న. ఓకేనా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? అందరికి తెలిసి ఉంటుంది ఈ దినోత్సవం. చూద్దాం. ఆప్షన్ 1 నవంబర్ 10, ఆప్షన్ 2 అక్టోబర్ 15, ఆప్షన్ 3 డిసెంబర్ 10, ఆప్షన్ 4 జనవరి 1. ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని డిసెంబర్ 10న జరుపుకుంటాం. ఓకేనా. డిసెంబర్ 10న జరుపుకుంటాం. థీమ్ ఏంటి మరి? థీమ్ వచ్చేసి అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం అనే థీమ్ తోటి కొనసాగింది అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. ఓకేనా. డిసెంబర్ 10న జరుపుకుంటాం. ఓకేనా. హ్యూమన్ రైట్స్ డే అంట దీనిని. థీమ్ ఏంటి? అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం అనే థీమ్ తోటి కొనసాగింది. 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2023లో ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది? అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం అనమాట. యాంటీ కరప్షన్ డే అంటాం దీన్ని ఇంగ్లీష్లో. ఆప్షన్ 1 డిసెంబర్ 5, ఆప్షన్ 2 డిసెంబర్ 7, ఆప్షన్ 3 డిసెంబర్ 8, ఆప్షన్ 4 డిసెంబర్ 9. సో యాంటీ కరప్షన్ డేని ప్రతి సంవత్సరం కూడా మనకు డిసెంబర్ 9న జరుపుకుంటాం. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం అనమాట ఇది. అవినీతి లేకుండా ఉండేందుకు, అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని థీమ్ ఏంటంటే చూసుకున్నట్టయితే మనకు యునైటింగ్ ద వరల్డ్ అగెనిస్ట్ కరప్షన్. ఓకేనా. యునైటింగ్ ద వరల్డ్ అగెనిస్ట్ కరప్షన్ అనమాట. ఈ థీమ్ తోటి మనకు అవినీతి వ్యతిరేక దినోత్సవం జరిగింది. ఏ రోజున? డిసెంబర్ 9న. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ఏ రోజున జరుపుకుంటాం? డిసెంబర్ 1, ఆప్షన్ 2 డిసెంబర్ 3, ఆప్షన్ 3 డిసెంబర్ 5, ఆప్షన్ 4 డిసెంబర్ 7. ప్రతి సంవత్సరం కూడా మనకు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3న జరుపుకుంటాం. ఓకేనా. డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఏ రోజున మనకు ప్రపంచ ఎయిడ్స్ డేని నిర్వహిస్తాం? డిసెంబర్ 1 అయితే నిర్వహిస్తాం. సో ఎప్పటి నుంచి ఈ ఎయిడ్స్ డేని నిర్వహిస్తున్నారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 1995, ఆప్షన్ 2 1988, ఆప్షన్ 3 2000, ఆప్షన్ 4 2011. సో డిసెంబర్ 1 అయితే ప్రపంచ ఎయిడ్స్ డేని నిర్వహిస్తాం కదా, దీనిని 1988 నుంచి అయితే నిర్వహిస్తున్నారు. ఓకేనా. 1988లో తొలిసారిగా ప్రపంచ ఎయిడ్స్ డేని నిర్వహించగా ఈ ఏడాది థీమ్ ఏంటంటే లెట్ కమ్యూనిటీస్ లీడ్ అనే థీమ్ తోటి కొనసాగింది. లెట్ కమ్యూనిటీస్ లీడ్ అనే థీమ్ తోటి ఎయిడ్స్ డే కొనసాగింది ఈ ఏడాది. 2023 ఏడాదికి సంబంధించిన ఎయిడ్స్ డే అనేది. ఓకేనా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంవిధాన్ దివాస్ అని పిలువబడే రాజ్యాంగ దినోత్సవాన్ని భారతీయులు ఏ తేదీన జరుపుకుంటారు? సో మనకు సంవిధాన్ దివాస్ అంటే భారత రాజ్యాంగం ఏదైతే మనకు భారత రాజ్యాంగం ఉందో దాన్ని ఆమోదించిన రోజు అనమాట. సో ఆ రోజు ఏ రోజు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అక్టోబర్ 31, ఆప్షన్ 2 నవంబర్ 27, ఆప్షన్ 3 నవంబర్ 26, ఆప్షన్ 4 జనవరి 15. సో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26న జరుపుకుంటాం మనం. ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవం నవంబర్ 26. సో దీన్ని ఏమని పిలుస్తారు? సంవిధాన్ దివాస్ అని పిలుస్తారు. ఓకేనా. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే థీమ్ తోటి సంవిధాన్ దివాస్ అయితే కొనసాగింది. రాజ్యాంగ దినోత్సవం మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే థీమ్ తోటి కొనసాగింది. ఎప్పుడు జరుపుకుంటాం? నవంబర్ 26న జరుపుకుంటాం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ పాల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? నేషనల్ మిల్క్ డే. ఆప్షన్ 1 అక్టోబర్ 15, ఆప్షన్ 2 నవంబర్ 26, ఆప్షన్ 3 నవంబర్ 27, ఆప్షన్ 4 జనవరి 10. సో జాతీయ పాల దినోత్సవం కూడా సేమ్ మనకు ఈ రాజ్యాంగ దినోత్సవం రోజే జరుపుకుంటారు, నవంబర్ 26. ఓకేనా. సంవిధాన్ దివాస్ రోజే జాతీయ పాల దినోత్సవం జరుపుకుంటారని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 2023లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవంను ఏ తేదీన నిర్వహించడం జరిగింది? ఇంటర్నేషనల్ మెన్స్ డే.
ఏ తేదీన నిర్వహించారు 2023 ఇయర్కు సంబంధించి? ఆప్షన్ 1 నవంబర్ 20, ఆప్షన్ 2 నవంబర్ 19, ఆప్షన్ 3 నవంబర్ 21, ఆప్షన్ 4 నవంబర్ 18. సో ఇంటర్నేషనల్ మెన్స్ డేని 2023 నవంబర్ 19న నిర్వహించారు. నేను నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది. థీమ్ వచ్చేసి జీరో మేల్ సూసైడ్ అనే థీమ్ తోటి కొనసాగింది. జీరో మేల్ సూసైడ్ అనే థీమ్ తోటి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కొనసాగింది 2023 సంవత్సరానికి సంబంధించి. ఏ రోజున? నవంబర్ 19న. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? మనకు ఏదైతే వరల్డ్ ఫిలాసఫీ డే ఉందో ఏ తేదీన నిర్వహిస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 నవంబర్ 3వ గురువారం, ఆప్షన్ 2 నవంబర్ 16, ఆప్షన్ 3 డిసెంబర్ 2వ శుక్రవారం, ఆప్షన్ 4 అక్టోబర్ చివరి బుధవారం. సో వరల్డ్ ఫిలాసఫీ డే అనేది నవంబర్ 16న అయితే నిర్వహించడం జరిగింది 2023 సంవత్సరానికి సంబంధించి. దీని యొక్క థీమ్ ఏంటి అంటే బహుళ సాంస్కృతిక ప్రపంచంలో తాత్విక ప్రతిబింబం అనే థీమ్ తోటి కొనసాగింది తత్వశాస్త్ర దినోత్సవం అనేది. బహుళ సాంస్కృతిక ప్రపంచంలో తాత్విక ప్రతిబింబం అనే థీమ్ తోటి వరల్డ్ ఫిలాసఫీ డే అయితే నిర్వహించారు. ఏ రోజున? నవంబర్ 16న. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఓకేనా, నేషనల్ మనకు ఏదైతే ఈ పత్రికా దినోత్సవం ఉందో ఓకేనా ఏ తేదీ నిర్వహిస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 నవంబర్ 16, ఆప్షన్ 2 నవంబర్ 15, ఆప్షన్ 3 డిసెంబర్ 14, ఆప్షన్ 4 సెప్టెంబర్ 5. జాతీయ పత్రికా దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 15న నిర్వహిస్తారు మన భారతదేశంలో. థీమ్ ఏంటి అంటే మీడియా ఇన్ ద ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే థీమ్తో కొనసాగింది. మోస్ట్ ఇంపార్టెంట్. జాతీయ పత్రికా దినోత్సవం థీమ్ ఏంటి? మీడియా ఇన్ ద ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే థీమ్తో కొనసాగింది. ఏ రోజున? నవంబర్ 15న. ఓకేనా, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? సో డయాబెటీస్ డే అంట. ఇంటర్నేషనల్ డయాబెటీస్ డే అక్టోబర్ 31, ఆప్షన్ 2 డిసెంబర్ 1, ఆప్షన్ 3 నవంబర్ 14, ఆప్షన్ 4 సెప్టెంబర్ 15. మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని డయాబెటీస్ డేని నవంబర్ 14న నిర్వహించడం జరుగుతుంది. థీమ్ ఏంటి మరి? యాక్సెస్ టు డయాబెటీస్ కేర్ అన్నమాట. యాక్సెస్ టు డయాబెటీస్ కేర్ అనే థీమ్ తోటి ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహించారు. ఏ రోజున? నవంబర్ 14న. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? చిల్డ్రన్స్ డే అందరు తెలిసిందే. ఆప్షన్ 1 నవంబర్ 13, ఆప్షన్ 2 నవంబర్ 14, ఆప్షన్ 3 నవంబర్ 15, ఆప్షన్ 4 నవంబర్ 16. ప్రతి సంవత్సరం మన భారతదేశంలో చిల్డ్రన్స్ డేని నవంబర్ 14న నిర్వహిస్తారు. అందరికి తెలిసిందే. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. థీమ్ ఏంటి మరి? సెలబ్రేటింగ్ క్రియేటివిటీ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్స్ అనే థీమ్ తోటి నేషనల్ చిల్డ్రన్స్ డే జరుపుకోవడం జరిగింది. థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సెలబ్రేటింగ్ క్రియేటివిటీ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అనే థీమ్ తోటి అయితే ఈ మనకు జాతీయ బాలల దినోత్సవం అయితే కొనసాగింది. ఓకే, ఇప్పుడు నవంబర్ 14న. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఓకేనా, నేషనల్ మనకు ఎడ్యుకేషన్ డే అంట. జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ అక్టోబర్ 31, సెకండ్ ఆప్షన్ డిసెంబర్ 15, థర్డ్ ఆప్షన్ నవంబర్ 11, ఫోర్త్ ఆప్షన్ నవంబర్ 12. ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ డేని నవంబర్ 11న జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటారంటే భారతదేశానికి సంబంధించిన తొలి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క పుట్టినరోజు సందర్భంగా, బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాం. ఏ రోజున? నవంబర్ 11న. థీమ్ ఏంటి మరి? ఎంబ్రేసింగ్ ఇన్నోవేషన్ అనే థీమ్ తోటి ఈ ఇయర్ విద్యా దినోత్సవం కొనసాగింది. ఎంబ్రేసింగ్ ఇన్నోవేషన్ అనే థీమ్ తోటి కొనసాగింది. ఏ రోజున? నవంబర్ 11న. ఎందుకోసం జరుపుకుంటాం? భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ విద్యా దినోత్సవం జరుపుకుంటాం నవంబర్ 11న. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? క్యాన్సర్ అవగాహన దినోత్సవం. ఆప్షన్ 1 నవంబర్ 8, ఆప్షన్ 2 నవంబర్ 6, ఆప్షన్ 3 నవంబర్ 7, ఆప్షన్ 4 నవంబర్ 9. ఇండియాలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నవంబర్ 7న జరుపుకుంటాం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.
ఓకేనా. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నవంబర్ 7న జరుపుకుంటాం. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? జాతీయ ఐక్యత దినోత్సవం దీనినే యూనిటీ డే అంటాం. ఓకేనా. ఆప్షన్ 1 అక్టోబర్ 30, ఆప్షన్ 2 అక్టోబర్ 31, ఆప్షన్ 3 నవంబర్ 1, ఆప్షన్ 4 నవంబర్ 2. ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో ఐక్యత దినోత్సవంను అక్టోబర్ 31న జరుపుకుంటాం. ఎందుకు కొరకు జరుపుకుంటామంటే ఉక్కు మనిషి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి సందర్భంగా మనము దీనిని జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. భారతదేశాన్ని మనకు ఐక్యంగా అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత చాలా సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చినందుకు గాను అతని బర్త్ యానివర్సరీని ఐక్యతా దినోత్సవంగా అయితే మనం జరుపుకుంటాం. ఓకేనా. వల్లభాయ్ పటేల్ యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా జరుపుకుంటాం. ఏ రోజున? అక్టోబర్ 31న. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. థీమ్ ఏంటి మరి? ఫాస్టరింగ్ యూనిటీ అనే థీమ్తో కొనసాగింది. యూనిటీ డే అంటాం దీన్ని ఇంగ్లీష్లో. ఫాస్టరింగ్ యూనిటీ అనే థీమ్ తోటి కొనసాగింది ఐక్యతా దినోత్సవం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచ గణాంకాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ 20న అయితే జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ స్టాటిస్టిక్స్ డేని అక్టోబర్ 20న ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం ప్రతి సంవత్సరం? ఆప్షన్ 1 అక్టోబర్ 10, ఆప్షన్ 2 అక్టోబర్ 15, ఆప్షన్ 3 అక్టోబర్ 19, ఆప్షన్ 4 అక్టోబర్ 17. ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని అక్టోబర్ 15న జరుపుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. అక్టోబర్ 15న ఏం జరుపుకుంటాం? పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటాం. థీమ్ ఏంటి మరి? థీమ్ చూసుకున్నట్టయితే మనకు డీసెంట్ వర్క్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, పుట్టింగ్ డిగ్నిటీ ఇన్ ప్రాక్టీస్ ఫర్ ఆల్ అనే థీమ్తో కొనసాగింది. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం అనేది ఈ థీమ్తో కొనసాగింది. ఏం థీమ్? డీసెంట్ వర్క్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, పుట్టింగ్ డిగ్నిటీ ఇన్ ప్రాక్టీస్ ఫర్ ఆల్ అనే థీమ్తో అక్టోబర్ 15న నిర్వహించడం జరిగింది. ఓకేనా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ పేదరిక నిర్మూలన దినోత్సవం. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అక్టోబర్ 16న జరుపుకుంటాం. అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ అనస్థీసియా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? అనస్థీసియా దినోత్సవాన్ని మనకు ప్రతి సంవత్సరం సేమ్ అక్టోబర్ 16న జరుపుకుంటాం. ఓకేనా. అక్టోబర్ 16న అనస్థీసియా దినోత్సవాన్ని జరుపుకుంటాం. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కూడా? ఆప్షన్ 1 అక్టోబర్ 8, ఆప్షన్ 2 అక్టోబర్ 9, ఆప్షన్ 3 అక్టోబర్ 11, ఆప్షన్ 4 అక్టోబర్ 12. అంతర్జాతీయ బాలికా దినోత్సవం వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న జరుపుకుంటాం. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ అంతర్జాతీయ బాలికా దినోత్సవం అక్టోబర్ 11 అయితే థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ గర్ల్స్ రైట్స్, అవర్ లీడర్షిప్, అవర్ వెల్ బీయింగ్ అని థీమ్తో కొనసాగింది. ఇన్వెస్ట్ ఇన్ గర్ల్స్ రైట్స్, ఓకేనా, అవర్ లీడర్షిప్, అవర్ వెల్ బీయింగ్ అనే థీమ్ తోటి బాలికా దినోత్సవం కొనసాగింది. ఏ రోజున అంటే అక్టోబర్ 11న. ఓకే. మరి నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం. ఓకే. నెక్స్ట్ వన్, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ 10న జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా. మోస్ట్ ఇంపార్టెంట్. మానసిక ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 10. డిసెంబర్ 15 మరి మానవ హక్కుల దినోత్సవం. ఓకే. నెక్స్ట్ వన్, ప్రపంచ తపాలా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాం? ఆప్షన్ 1 అక్టోబర్ 8, ఆప్షన్ 2 అక్టోబర్ 10, ఆప్షన్ 3 అక్టోబర్ 9, ఆప్షన్ 4 అక్టోబర్ 7. ప్రతి సంవత్సరం కూడా మనకు తపాలా దినోత్సవం ఇంపార్టెంట్ అనమాట. పోస్ట్ డే అంటాం. అక్టోబర్ 9న జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్ కూడా ప్రపంచ తపాలా దినోత్సవం. థీమ్ ఏంటి మరి? టుగెదర్ ఫర్ ట్రస్ట్, కొలాబరేటింగ్ ఫర్ ఏ సేఫ్ అండ్ కనెక్టెడ్ ఫ్యూచర్ అనే థీమ్తో కొనసాగింది. టుగెదర్ ఫర్ ట్రస్ట్, కొలాబరేటింగ్ ఫర్ ఏ సేఫ్ అండ్ కనెక్టెడ్ ఫ్యూచర్ అనే థీమ్ తోటి ఈ పోస్ట్ డే అయితే కొనసాగింది. ఏ రోజున? అక్టోబర్ 9న. ఓకే. నెక్స్ట్ వన్, ప్రపంచ ప్రకృతి దినోత్సవం ఇప్పుడు జరుపుకుంటారు? నేచర్ డే అంటాం. సో అక్టోబర్ 3న జరుపుకుంటాం. అక్టోబర్ 3న జరుపుకుంటాం. డిసెంబర్ 3 ఏంటి మరి? వికలాంగుల దినోత్సవం. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ప్రకృతి దినోత్సవం థీమ్ ఏంటి మరి? అక్టోబర్ 3న జరిగిన నేచర్ డే థీమ్ ఏంటంటే అడవులు మరియు జీవనోపాధి, ప్రజలు మరియు గ్రహాన్ని నిలబెట్టడం అనే థీమ్తో కొనసాగింది. ప్రకృతి దినోత్సవం ఈ థీమ్తో కొనసాగింది. అడవులు మరియు జీవనోపాధి మరియు
ప్రజలు మరియు గ్రహాన్ని నిలబెట్టడం థీమ్తో కొనసాగింది. ఏ రోజున? అక్టోబర్ 3న. నెక్స్ట్ వన్, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం. మోస్ట్ ఇంపార్టెంట్, వరల్డ్ టీచర్స్ డే. ఆప్షన్ 1 అక్టోబర్ 5, ఆప్షన్ 2 అక్టోబర్ 6, ఆప్షన్ 3 అక్టోబర్ 7, ఆప్షన్ 4 అక్టోబర్ 8. వరల్డ్ టీచర్స్ డే, ఇంటర్నేషనల్ టీచర్స్ డే అక్టోబర్ 5న జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ ఏంటి మరి? ద టీచర్స్ వీ నీడ్ ఫర్ ది ఎడ్యుకేషన్ వీ వాంట్. ఓకే, ద గ్లోబల్ ఇంపారేటివ్ టు రివర్స్ ద టీచర్ షార్టేజ్ అనే థీమ్తో కొనసాగింది. ద టీచర్స్ వీ నీడ్ ఫర్ ది ఎడ్యుకేషన్ వీ వాంట్. ఓకే, ద గ్లోబల్ ఇంపారేటివ్ టు రివర్స్ ద టీచర్ షార్టేజ్ అనే థీమ్ తోటి ఉపాధ్యాయ దినోత్సవం కొనసాగింది. ఏ రోజున అంటే అక్టోబర్ 5న. ఓకేనా. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఆప్షన్ 1 సెప్టెంబర్ 30, ఆప్షన్ 2 అక్టోబర్ 1, ఆప్షన్ 3 అక్టోబర్ 2, ఆప్షన్ 4 అక్టోబర్ 3. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఇంపార్టెంట్, అక్టోబర్ 1వ తేదీన జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా. ఓకే, థీమ్ ఏంటంటే మారుతున్న ప్రపంచంలో వృద్ధుల స్థితిస్థాపకత అనే థీమ్ తోటి కొనసాగింది వృద్ధుల దినోత్సవం. మారుతున్న ప్రపంచంలో వృద్ధుల స్థితిస్థాపకత అనే థీమ్తో కొనసాగింది వృద్ధుల దినోత్సవం. ఏ రోజున? అక్టోబర్ 1న. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అందరు తెలిసిందే, గాంధీ జయంతి అక్టోబర్ 2ను అహింసా దినోత్సవంగా జరుపుకుంటాం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే, అంతర్జాతీయ అహింసా దినోత్సవం అక్టోబర్ 2, గాంధీ జయంతి. నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 సెప్టెంబర్ 25, ఆప్షన్ 2 సెప్టెంబర్ 26, ఆప్షన్ 3 సెప్టెంబర్ 28, ఆప్షన్ 4 సెప్టెంబర్ 27. సో ప్రతి సంవత్సరం పర్యాటక దినోత్సవం, వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 20న జరుపుకుంటాం. థీమ్ ఏంటి? టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే థీమ్తో కొనసాగింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ ఏంటని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి, టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అనే థీమ్తో కొనసాగింది. ఏ రోజున? సెప్టెంబర్ 27న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, 2023లో జాతీయ ఇంజనీర్ల దినోత్సవం థీమ్ ఏమిటి? సో సెప్టెంబర్ 15న జాతీయ ఇంజనీర్ల దినోత్సవం జరుపుకుంటాం మన భారతదేశంలో. నేషనల్ ఇంజనీర్స్ డేని సెప్టెంబర్ 15న జరుపుకుంటాం. థీమ్ ఏంటంటే స్థిరమైన భవిష్యత్తు కోసం ఇంజనీరింగ్ అనే థీమ్తో కొనసాగింది. స్థిరమైన భవిష్యత్తు కోసం ఇంజనీరింగ్ అనే థీమ్ తోటి నేషనల్ ఇంజనీర్స్ డే కొనసాగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఓకేనా. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం అనేది సెప్టెంబర్ 15న జరుపుకుంటాం. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం అనేది. సో థీమ్ ఏంటి? ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ అనే థీమ్ తోటి కొనసాగింది ప్రజాస్వామ్య దినోత్సవం అనేది. ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ అనే థీమ్ తోటి ఏ రోజున? సెప్టెంబర్ 15న ప్రజాస్వామ్య దినోత్సవం కొనసాగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ మనకు సెప్టెంబర్ టు డిసెంబర్ వరకు ఉన్న డేస్ అండ్ థీమ్స్. ఓకేనా. ఇంకొక పార్ట్లో ఇంకొన్ని డేస్ అండ్ థీమ్స్ తోటి మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.